ఈరోజు విజయవాడ మహానగరంలో ప్రతిభ సివిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ విత్ సివిల్స్, డిగ్రీ విత్ సివిల్ ఇక్కడ అకాడమీని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ అకాడమీని ఏర్పాటు చేసిన జంపాన సుధాకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఈరోజు మరి అన్ని రకాలుగా కూడా సివిల్స్తో చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. మన వాళ్ళకు కూడా అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఈ సివిల్ అకాడమీని మరి ఇక్కడ మనకు అందుబాటులో తీసుకురావడం. గతంలో సివిల్స్ చదవాలంటే కోచింగ్ సెంటర్స్ కోసం ఢిల్లీకో లేదంటే హైదరాబాద్కో వేరే మహానగరాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ అవకాశాన్ని ఇక్కడే కల్పించినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు. ముఖ్యంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయడం కోసం ఈరోజు అనేక పటిష్టమైనటువంటి విద్యా విధానాన్ని కూడా అవలంబించడానికి కావాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుంటున్నాం. మనం లాస్ట్ గవర్నమెంట్లో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండర్డ్స్ లేనటువంటి విధానంతో మొత్తం విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ముఖ్యంగా ఎయిడెడ్ స్కూల్స్ మరి ఆ రోజున ఆయన చేసినటువంటి విధానం వల్ల అనేక ఎయిడెడ్ స్కూల్స్ మూతపడిపోయి అనేక మంది రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే దాతలు ఇచ్చినటువంటి భూమిని కూడా కొట్టేయడానికి తీసుకున్న నిర్ణయాలు ఆ రోజున తీశారు. అలాగే ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అని చెప్పి అక్కడ ఎటువంటి సదుపాయాలు లేకుండా వాళ్ళకి టీచింగ్ చెప్పడానికి తగినటువంటి స్కిల్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో బలవంతపుగా కార్యక్రమాన్ని చేసి మరి ఇవాళ విద్యార్థులు భవిష్యత్తు మీదే ఒక ప్రశాంతకంగా మార్చినటువంటి పరిస్థితి గతంలో చూసాం. అందుకని ఈరోజు టోటల్ స్టాండర్డ్స్ పెంచే విధంగా, విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే విధంగా వాళ్ళు నాడు నేడు పేరుతో దోచుకున్నటువంటి విధానాన్ని చూసాం. మళ్ళీ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, స్కూల్స్కి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ కానీ ఏర్పాటు చేసుకుంటూ, అలాగే స్కిల్స్ కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి స్కిల్స్ కూడా వెలికి తీసేదానికోసం స్కిల్ సెన్సెస్ కూడా వాళ్ళు చేసుకుంటూ రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాలు. ఎందుకంటే ఇవాళ చాలా సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్ననే టాటా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా గవర్నమెంట్తో చాలా క్లోజ్గా మనం మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఇలా రేపు రాబోయే కాలంలో వచ్చే అన్ని పరిశ్రమల్లో కానీ, అన్ని ఇన్స్టిట్యూట్స్లో కానీ ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. దానికి మన వారిని సంసిద్ధం చేసుకునే దానికి కావాల్సినటువంటి అన్ని కార్యాచరణలు కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి కోచింగ్స్ అనేది చాలా అవసరం ఉంది. మరొకసారి ఎందుకంటే సుధాకర్ గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వారు తప్పకుండా దీన్ని మరింత అభివృద్ధిలో తీసుకొచ్చి ఇంకా ఉన్నతమైనటువంటి కోర్సెస్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి, వారి బృందానికి, వాళ్ళ ఉపాధ్యాయులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విద్యార్థులుగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించాలని చెప్పి చాలా కష్టపడి హాస్టల్స్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పెట్టినా కానీ మా ఆలోచనలు అయితే చదువు పైన ఉండేవి కాదు. అందుకనే మాకు ఎక్కువగా చదువుకోవటానికి కూడా మేము ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత వ్యాపారం అయిపోయిన తర్వాత రాజకీయాలు, అలా కొన్ని మాకున్న ఆసక్తి ఉన్న మా వృత్తిపైన మేమందరం కూడా డెడికేటెడ్గా వర్క్ చేయటం. ఉదాహరణకి నేనే తీసుకుంటే నాకు రాజకీయంగా ఎటువంటి గాడ్ ఫాదర్స్ లేరు. చిన్న పదవి నుంచి ఈ గోల్ కొట్టాలి అని ఒక డెడికేషన్ తోటి పనిచేయడం జరిగింది. దాని ద్వారానే విజయం సాధించి ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రంలో 295 మంది ఎమ్మెల్యేలు ఉంటే 97 అనుకుంటా, దాంట్లో ఒక్కడిగా నేను గుర్తింపు పొందాలి అనే ఒకే ఒక ఆలోచన. సుమారుగా 7 కోట్ల మంది ఉంటే దాంట్లో 300 మందికే అవకాశం, అంటే 297 మందికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఒక్కడిగా ఉండాలి అనే ఆలోచనతోనే నేను ముందుకు రావడం జరిగింది. ఆ ఆలోచన నుంచి ఏ విధంగా మనం ఆ వృత్తిలో విజయం సాధించాలి, ఏం చేస్తే మనం విజయం సాధిస్తామనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా ఇంతమంది విద్యార్థులు మరి ఈ అకాడమీలో జాయిన్ అయ్యి ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఆర్ఎస్లు, ఐఆర్ఎఫ్లు, ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. గ్రూప్ 1 తప్పకుండా సుధాకర్ గారి అకాడమీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. విజయవాడలో అందరికీ అందుబాటులోకి విద్యను తీసుకొచ్చినటువంటి సుధాకర్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తాము.
తప్పనిసరిగా అతను అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ చాలా ఉన్నతమైన శిఖరాలు ఎదగాలి. ఆయన చాలా పట్టుదల కలిగిన మనిషి. తప్పనిసరిగా ఈ యొక్క ఇంటర్ అండ్ డిగ్రీ ఈ సివిల్స్ అకాడమీలో తప్పనిసరిగా విజయం సాధిస్తాను. కొల్లి రవీంద్ర గారు ఈ యొక్క కాలేజీని ప్రారంభించడం జరిగింది. అలానే మచిలీపట్నానికి 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి ప్రస్తుత ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి మా గురువు గారు పూజనీయులైనటువంటి కొనకల నారాయణరావు గారి చేతుల మీదుగా ఈ యొక్క కాలేజీని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, ప్రారంభించినటువంటి పెద్దలకి నా యొక్క అభినందనలు, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ కాకుండా నేను తీర్చిదిద్దాను అనే ఒక స్పిరిట్ని ముందుకు తీసుకొని ముందుకి అడుగేశాడు. అది ఎంతో కష్టమైన నిర్ణయం. ఎందుకంటే అతనికి ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ అప్పటికి ఒక ఫెయిల్యూర్ నుంచి కోలుకొని నాలాంటి విద్యార్థులు మళ్ళీ ఫెయిల్ కాకూడదనేటువంటి స్ఫూర్తితో ఇన్స్టిట్యూషన్ ప్రారంభించారు. ఈ పరిణామ క్రమంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజున ఈ మహావృక్షమైనటువంటి ప్రతిభా కోచింగ్ సెంటర్ ఈ స్థాయిలో తీసుకొచ్చి నిలబెట్టారు. అలానే గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాత మన విద్యార్థులు ఢిల్లీలో, హైదరాబాద్లో వివిధ కోచింగ్ సెంటర్స్లో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పడుతున్న ఇబ్బందులను గమనించి వాళ్ళు ఇటువంటి విద్యార్థులు మళ్ళా ఆల్ ఇండియా సర్వీసెస్లో కూడా సివిల్స్లో కానీ ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఇట్లాంటి సర్వీసెస్ అపీరెన్స్లో ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, దానికోసం నేను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చానా కానీ ఈ రోజున ఈ అకాడమీ స్థాపించి సివిల్స్కి 10th తర్వాత నుంచి కూడా విద్యార్థులను స్థానబెట్టి తీసుకొని వస్తే వాళ్ళు డిగ్రీ అయిపోయే నాటికి మెరికల్లా తయారయ్యి డైరెక్ట్గా సర్వీసెస్ కొట్టే స్థితికి వస్తారనేటువంటి భావనతో ఈ ప్రయత్నాన్ని స్టార్ట్ చేశారు. మా ఈ బావగారి ప్రయత్నం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను దాదాపు 2012లో కృష్ణా జిల్లా డిఈఓగా పనిచేసినప్పటి నుంచి సుధాకర్ గారు దాదాపు 14 సంవత్సరాల నుంచి సుధాకర్ గారి గురించి నాకు తెలుసు. ఆయన అనేక ఈ కోచింగ్ ఇవ్వడంలో కాంపిటేటివ్ అంత అనుభవం ఉంది. ఎంతోమంది తన ప్రతిభతో, తన కమిట్మెంట్తో, తన ప్రతిభా కోచింగ్ సెంటర్ ద్వారా అనేక మంది గ్రూప్ 1, గ్రూప్ 2 ఎంప్లాయీస్ను తయారు చేశారు. పంచాయతీ కార్యదర్శులను తయారు చేశారు. నాకు బాగా తెలిసి హార్ట్ టచింగ్ నాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్గా ఆయన బిఎస్సి కోచింగ్ సెంటర్లో 10 సందర్భాల్లో నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది అభ్యర్థులతో. అనేక మంది అభ్యర్థులను సుధాకర్ గారు టీచర్లుగా తీర్చిదిద్దారు. టీచర్లను తీర్చిదిద్దడం అంటే అది ఇంకా సమాజానికి ఎంతో గొప్పదని మనకు తెలుసు. ఆ టీచర్లే ఎవరినైనా తయారు చేయగలుగుతారు. టీచరు గ్రూప్ 1 తయారు చేయగలుగుతారు, డాక్టర్ని తయారు చేయగలుగుతారు, ఇంజనీర్లు తయారు చేయగలుగుతారు, ఐఏఎస్ తయారు చేయగలుగుతారు. అలాంటి టీచర్లను అనేక మందిని ఈరోజు తీర్చిదిద్ది రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో సుధాకర్ గారి కోచింగ్ ద్వారా, మరి నాయకత్వం ద్వారా, పట్టింపు ద్వారా అనేక మంది టీచర్లను ఈరోజు పనిచేస్తున్నారని ఒక విద్యాశాఖ అధికారిగా నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక విజయవాడ మెయిన్ సెంటర్లో మంచి డిగ్రీ విత్ సివిల్ సర్వీసెస్, ఇంటర్ విత్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ను, కాలేజీని పెట్టి ఒక సఫిషియంట్ టైం ఇంటర్లో జాయిన్ అయితే 5 సంవత్సరాల పాటు అకాడమిక్స్తో పాటు కోచింగ్ సెంటర్ సంబంధించిన నాలెడ్జ్ను, వాళ్ళకు కరెంట్ అఫైర్స్ పట్ల ఆసక్తి, సివిల్స్ అంటే ఏంది అనే దాని మీద ఆసక్తి క్రియేట్ చేస్తూ డిగ్రీ అయిపోయిన తర్వాతనే వెంటనే టైం ఎక్కువ తీసుకోకుండా సివిల్ సర్వీస్ క్రాక్ చేయడానికి ఒక మంచి ప్రణాళికతో సుధాకర్ గారు ఉన్నారు. ఆయన ప్రణాళిక అంతనే కూడా నాకు ఇన్విటేషన్ తీసుకొచ్చి కోచింగ్ కాలేజీ ఎస్టాబ్లిష్ చేయకముందే ప్రణాళిక అంతటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక చక్కటి ప్లానింగ్తో ముందుకు వెళ్తారు. కాబట్టి ఈరోజు మనకు తెలుసు సివిల్ సర్వీసెస్ అనేది ఎంత క్రేజీ. రాష్ట్రంలో నెంబర్ 1 సివిల్ సర్వెంట్ దేశంలో ఎవరైనా ఉన్నారంటే సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి ఐఏఎస్కు, ఐపీఎస్కు సెలెక్ట్ అయిన వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా సర్వీస్ చేయడానికి కూడా ఒక మనిషిగా మనము ఉన్నందుకు
జన్మించినందుకు నలుగురికి సేవ చేసే భాగ్యం ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్గా సెలెక్ట్ అయిన వాళ్ళకు వాళ్ళు బార్న్ లీడర్స్. ఐఏఎస్గా ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారంటే ఎక్కడా సబార్డినేట్గా ఉండరు, వాళ్ళు ఎక్కడైనా కూడా లీడర్గానే ఉంటారు. బార్న్ లీడర్గా పనిచేసే అవకాశం ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ సివిల్ సర్వీస్లో ఏ పోస్టుకు సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు బార్న్ లీడర్స్గా ఉండి బ్రహ్మాండమైన సర్వీస్ చేసి ఎంతోమంది జీవితాలను వెలుగులు నింపడానికి ఈ ఐఏఎస్ పోస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అంత మంచి పోస్ట్ సాధించడానికి మంచి క్వాలిటీతో ఇక్కడ విజయవాడలో కోచింగ్ సెంటర్ ప్రారంభించారు సుధాకర్ గారు. ఈ దీంట్లో మనందరం సహకరించి దాని ముందుకు వెళ్ళే విధంగా మంచి సక్సెస్ సాధించే విధంగా మన విజయవాడ చుట్టుపక్కల నుంచి మంచి వ్యక్తులు సివిల్ సర్వీస్కు ఎన్నికయ్యే విధంగా ఈ ప్రతిభా కోచింగ్ సెంటర్ అనేది ఉపయోగపడుతుందని, ప్రతిభా కోచింగ్ సెంటర్ చక్కగా డెవలప్ అయి రేపు మంచి సివిల్ సర్వీస్ అధికారులను తయారు చేసే శక్తిని సుధాకర్ గారికి ఆ దేవుడి సందర్భంగా ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చాలా మంది ఏమనుకుంటారంటే సివిల్స్ కానీ ఐఏఎస్ కానీ కోచింగ్ కానీ ఇక్కడ ఢిల్లీ వెళ్ళాలి, లేక హైదరాబాద్ వెళ్ళాలి, ఎక్కడో వెళ్ళాలి, వెళ్తేనే వస్తుంది, ఇక్కడ ఉంటే రాదు అని అనుకుంటున్నారు. అలా కాదు. అంతేకాకుండా ఇక్కడ ఒకవేళ చక్కటి కోచింగ్ ఇవ్వగలిగితే, సరైన మార్గదర్శకం ఇవ్వగలిగితే, గైడెన్స్ ఇవ్వగలిగితే తప్పకుండా ఇక్కడ కూడా విద్యార్థులకు సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఇది గైడెన్స్కు సంబంధించిన కోచింగ్ మెంటరింగ్కి సంబంధించిన అంశం. స్థానానికి ఢిల్లీకి హైదరాబాద్ సంబంధించిన విషయం కాదు. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమం వారు కోచింగ్ సంస్థలు ఏర్పాటు చేసినందుకు మరి ఎంతోమంది చూసాం. మనం ఎంతో విశేషమైన కృషి చేశారు వారు. ఎంతోమంది విద్యార్థులు వారు తీర్చిదిద్దారు. ఐఏఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2గా, తర్వాత డిఎస్సిలో ఉన్న విద్యార్థులు కూడా టీచర్స్గా తీర్చిదిద్దారు. 2003 అంటే దాదాపు 21 సంవత్సరాలుగా ఒక విశేషమైన కృషి చేస్తూ ఎంతోమంది విద్యార్థుల్ని మన సమాజంలో తీర్చిదిద్దడం కాకుండా వారికి చక్కటి దారి చూపించి విజయం సాధించేలాగా సఫలీకృతం చేయడానికి వారు సార్థకం అయ్యారు, మరి విజయవంతులు అయ్యారు. వారికి అందరూ కూడా వారికి అభినందనలు తెలియజేయాలి. హార్టీ కంగ్రాచులేషన్స్. నేను ముందు కంబైన్డ్ ఏపీలో ఉండి తర్వాత ఆంధ్ర తెలంగాణ వెళ్ళిపోయాక తెలంగాణ కంటిన్యూ అయ్యాను. నా పేరు డాక్టర్ అశోక్, ఐఏఎస్ ఆఫీసర్. నేను 2020లో రిటైర్ అయ్యాను కరోనా టైంలో. అయితే నేను నా గురించి చెప్పుకోవాలంటే నేను ఆదిలాబాద్ కలెక్టర్గా ఉండేవాడిని, మహబూబ్ నగర్ జాయింట్ కలెక్టర్గా ఉన్నాను, కమిషనర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్గా ఉన్నాను, వైస్ ఛాన్సలర్ ట్రిపుల్ బాసురాగా ఉన్నాను. ఇలా అన్నో ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ సర్వీస్లోనే ఉంటూ ఎంతోమంది విద్యార్థులు కోచింగ్ చేసి వారికి గైడెన్స్ ఇచ్చి ఎంతోమందిని విజయవంతం చేసి వారు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా నేను కూడా చేశాను. ఈరోజు విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి మరి ఈ ట్రెండ్స్ చూసినట్టయితే ఇంజనీరింగ్ అంటే మరి ఒక ఐటీఏ, కంప్యూటర్ సైన్సే. దానికి మించి ఈ మెకానికల్ ఇంజనీరింగ్ లేదు, సివిల్ ఇంజనీరింగ్ లేదు, ఎలక్ట్రికల్ లేదు. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ విత్ ఐటీ, విత్ డేటా సైన్స్ ఆర్ ఈ మధ్యలో వచ్చినటువంటి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఒకటే. ఇంకా లేదా మెడిసిన్ ఆప్షన్. అంటే మిగతా ప్రొఫెషన్స్ అనేవి పూర్తిగా తల్లిదండ్రులు మర్చిపోయారు కంప్లీట్గా. అంటే చదివించాలంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్గా అయినా చేయాలి, లేకపోతే ఒక డాక్టర్గానే చేయాలి. ఇది రెండు ఆప్షన్స్. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం నిజంగా కూడా. ఇటువంటి ఇన్స్టిట్యూషన్ రావటం ఒక శుభ పరిణామం. ఎందువల్లంటే ఇంజనీరింగ్ డాక్టరే కాదు, చాలా కెరియర్స్ ఉన్నాయి, చాలా కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సివిల్ ఇంజనీర్స్ గురించి మరి అడ్వర్టైజ్మెంట్స్ కంటిన్యూస్గా న్యూస్ పేపర్లోనే వస్తూ ఉన్నాయి. సివిల్ ఇంజనీర్స్ లేరు. మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, మెకానికల్ ఇంజనీర్స్ లేరు. అదే రకంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అవైలబిలిటీలో లేరు. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి మీరు, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, కంప్యూటర్ సైన్స్లోకి వచ్చేవచ్చు. కానీ కంప్యూటర్ సైన్స్ వాడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వలేడు, ఒక మెకానికల్ ఇంజనీర్ అవ్వలేడు. అంటే ఒక రకమైనటువంటి ఇంబ్యాలెన్స్ వచ్చేసింది ఇక్కడ. ఈవెన్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ లో కూడా మరి పర్టికులర్ గా సౌత్ ఇండియా అంటే చాలా రాష్ట్రాలు నాక్
ఎక్స్పర్ట్గా నేను చాలా రాష్ట్రాలు చూశాను. మన దగ్గర ఉన్నటువంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మరి పేరెంట్ మైండ్ సెట్ అవనండి, స్టూడెంట్ మైండ్ సెట్ అవనండి, చాలా చాలా అసందర్భంగా ఉన్నది ఇక్కడ. ఈవెన్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ చూసినట్టయితే ఇక్కడ బీకామ్ జాయిన్ అవుతాడు, లేదా బిఎస్సి జాయిన్ అవుతాడు, బిఏ జాయిన్ అయిన వాడు లేడు. అసలు బిఏ డిగ్రీ ఉన్నదనేది కంప్లీట్గా మర్చిపోయారు పూర్తిగా. అంటే ఒక రకమైనటువంటి ఇంబ్యాలెన్స్, అది సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ఏవైతే సుధాకర్ గారు సంకల్పించి ఈ రోజు ప్రారంభించినటువంటి ఇన్స్టిట్యూషన్స్, బిఏతో కూడా మీకు అద్భుతమైన గోల్స్ ఉన్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తాలూకా యథార్థ కాదా, ఒక్కసారి మీరు మిగతా సినిమాలను పక్కన పెట్టి, ఫిక్షనల్ స్టోరీలను పక్కన పెట్టి, ఇటువంటి స్టోరీస్ని పేరెంట్స్గా మీరు చూడండి. అంతేకాకుండా మీ పిల్లలను కూడా దగ్గర కూర్చోబెట్టి ఒకసారి చూపించండి. వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు. ఆ మోటివేట్ అయ్యి నేను కూడా ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వకూడదు, నేను ఎందుకు గ్రూప్ 1 ఏం చేయకూడదు, నేను ఎందుకు గ్రూప్ 2 ఏం చేయకూడదు, నా కెరీర్ని ఇంటర్మీడియట్ నుంచే అది గోల్గా పెట్టుకుంటాను, నేను సివిల్ సర్వెంట్ అవుతాను, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాను, గ్రూప్ 2 ఆఫీసర్ అవుతాను. ఒక లక్ష్యం నిర్దేశించుకుని మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి గైడెన్స్ ఇచ్చేటటువంటి అద్భుతమైన సంస్థలు మరి ప్రతిభా అకాడమీ లాంటి సంస్థలు ఈరోజు ఆవిర్భవించినాయి. ప్రతిభా ఇన్స్టిట్యూట్ ని స్థాపించి అనేక ప్రభుత్వ ఆఫీసులలో కానీ లేదా ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ అనేక మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దే సంస్థగా ఈరోజు పేరుగాంచింది ప్రతిభా ఇన్స్టిట్యూట్. అయితే ఇక్కడ స్టేట్ సర్వీస్కే పరిమితం కాకుండా మన సుధాకర్ సార్ గారు ఈరోజు ఐఏఎస్ అకాడమీని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయంలో భావిస్తున్నాం. అలాగే అదేవిధంగా చాలా మంది డిగ్రీ కంప్లీటెడ్, బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత సివిల్స్ స్టార్ట్ చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి బేసిక్ నుంచే, అంటే 10th తర్వాత ఏం చదవాలి, ఇంటర్ తర్వాత ఏం చదవాలి అనే ఉద్దేశంతో డిగ్రీ మరియు ఇంటర్ ప్లస్ తోటి ఐఏఎస్ కోచింగ్ లాంటివి ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయంలో తెలియజేస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతిభా ఐఏఎస్ అకాడమీకి, అలాగే మా బ్రదర్ సుధాకర్ సార్ గారికి ఒక విషయం చెప్తూ సెలవు తీసుకుంటున్నా. ఎక్కడో ఒక రైతు ఒక మండల ఆఫీస్కి వెళ్ళాడు. అతను అనుకున్న పని అక్కడ జరగట్లే. అప్పుడు కూడా తిట్టాడు ఆయన్ని. ఒక ఎంఆర్ఓనో ఎంపీడీఓనో ఎవరినో ఒకరు తిట్టారు. మళ్ళీ ఆ కింద మెసేజ్ చూస్తే ఆ తిట్టిన రైతు పిల్లలు కూడా బళ్ళనే చదువుతున్నారండి. మీరు సరిగ్గా గమనించండి, ఖచ్చితంగా ఈ ప్రపంచంలో విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం అనేది అందరికీ తెలుసున్నది. ఇది సవ్యంగా జరగాలంటే ప్రతి సంవత్సరం కనీసం 10 లక్షల పైగా 10th క్లాస్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. 10th క్లాస్ విద్యార్థులు 10 లక్షల మంది బయటకు వస్తున్నారు. ఇంటర్మీడియట్ అయ్యి బయటకు వచ్చేది దాదాపుగా 8 లక్షల పైగా వస్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ ఇంజనీరింగ్ వ్యవస్థలోనూ వీటిలోనూ సార్ చెప్పినట్లుగా చాలా మంది సక్సెస్ అయిన ఉన్నవాళ్ళేమో. కానీ నేను రీసెంట్గా ఒక జొమాటో ఆర్డర్ చేశాం. ఆ జొమాటో ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి బీటెక్ 3rd ఇయర్ కంప్లీట్ అయిన ఉన్నవాడు. కానీ ఈ రోజు పొద్దున కూడా నేను ఒక ఆర్టికల్ చూశానండి. ఒక గొర్రెల కాపరి తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్గా స్టేట్ 2nd ర్యాంక్ సంపాదించిన వ్యవస్థను కూడా మనం చూసామండి. అంటే ఇక్కడ చదువు అనేది కానీ ఖచ్చితంగా ఆ విద్యార్థి యొక్క స్వలక్షణం. మీరు సరిగా గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని చదివిస్తున్నామండి. కానీ ఇదే 10th కింద సక్సెస్ అయిన పిల్లలు దాదాపుగా నాకు తెలుసుండి అది 1% or 2%, మ్యాక్సిమం 5% ఏమో నా ఉద్దేశం. సక్సెస్ అంటే మీరు ఏం కోరుకున్నారో అది చేరే పిల్లలని. కానీ మిగిలిన వాళ్ళు 95%, ఆ 95% గురించే చాలామంది ఇక్కడ పెద్దలందరూ మాట్లాడిన మాటలు. ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్ జరిగేటప్పుడు పిల్లలతో పాటుగా ఖచ్చితంగా రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, సండే సాయంత్రం పూట 6:15కి ఫస్ట్ షో ఏదైతే జరుగుతుందో అక్కడికి ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాం. సో పిల్లలకు అవసరమైన థియరీని, లేకపోతే వారికి ఎస్టాబ్లిష్ అవసరమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇచ్చేది ఇలాంటి స్టేజ్లండి, ఇలాంటి ప్రముఖ వ్యక్తుల యొక్క వ్యాసాగ్రాలు. సో కాబట్టి ముందుగా
ఆ 95% మంది విద్యార్థులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మొట్టమొదటిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీ పిల్లోడు ఏమవుదాం అనుకుంటున్నాడు. మా స్టూడెంట్ ఒకడు ఉన్నాడు బాలరాజు అని. ఒక 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం కరోనా బ్యాచ్ అనుకుంటా. నువ్వేమవుతావురా అని అడిగా. ఐఏఎస్ అవుతానండి అన్నాడు. ఒక నెల క్రితం వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అతను చూస్తే అక్కడ ఒక పొలం పనులు చేసుకుంటూ ఉన్నాడు. మాట వేరు, మాటను నిలబెట్టుకోవడం వేరు, ఏం వైపుగా వెళ్ళటం వేరు. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మీ పిల్లాడిని ప్రతిభా ఇన్స్టిట్యూట్లో ఎందుకు జాయిన్ చేయాలి? ఇది మొట్టమొదటి ప్రశ్న వేసుకోండి. సార్ చెప్పినట్లుగా అది ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్ పేరు అప్పుడు వేరండి. మాకు అసలు అప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం అంటే మా కుటుంబంలోనికి మేము వెళ్తున్నట్లుగా డైలీ అనుకునే వాళ్ళము. అంటే అంత మమ్మల్ని అంత బాగా చూసుకునే వాళ్ళు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం ఉండేవాళ్ళము. సో అట్లాగే సార్ యొక్క డిసిప్లిన్ కూడా మమ్మల్ని ఎంతగానో మౌల్డ్ చేసింది. ఆ 18 DSCలో నేను టీజీటీ సోషల్గా ఏపీ రెసిడెన్సీ స్కూల్లో టీజీటీ సోషల్గా జాయిన్ అయ్యానండి. టీజీటీ సోషల్గా జాయిన్ అయిన మళ్ళీ 2 yearsకి నాకు పీజీటీగా ప్రమోషన్ వచ్చింది. సో ఇప్పుడు నా ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అమ్మనబ్రోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్. సో బిజీగా ఉన్నాను కూడా, అంటే స్కూల్స్ రీఓపెన్ అయినాయి. కానీ ఇది నా కుటుంబ వేడుక అనుకుని నేను అంత దూరం నుంచి కూడా వచ్చానండి. సో అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, కష్టపడి చదవండి. అంటే ఏం గోల్, మీ గోల్ మీరు స్టార్ట్ చేసుకోండి. అంటే మైండ్లో మన ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. నాకు 18లో చేసినప్పుడు చాలా జాబ్స్ వచ్చినాయండి. వాటిల్లో నా ఏం ఏంటి అంటే నేను టీచర్గా అవ్వాలనుకున్నా. సో మిగిలిన వచ్చిన జాబ్స్ అన్నింటినీ కూడా వదిలేసుకున్నాను. టీచర్గా నేను ఉండాలనుకున్నాను కాబట్టి టీచర్గా జాయిన్ అయ్యాను దానిలో. సో చాలా మంది పెద్దలందరూ కూడా ఇప్పటిదాకా ఎంతో మంచి మంచి వాల్యుబుల్ వర్డ్స్ మనకు చెప్పారండి. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్ అయిపోవాలంటే 10th అయిపోగానే ఇంజనీరింగ్ MBBS ఈ 2 మాత్రమే పేరెంట్స్ ఎప్పుడు చూస్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన అంటే చదువుకోవడం అనేది నార్మల్గా మన నాలెడ్జ్ కోసం చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చదువు అనేది మనకి ఏదో ఒక ఉపాధి కోసం మనం చదువుకుంటూ ఉంటాము. సో ఆ లెక్కన తీసుకుంటే మన కంట్రీలోనే హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ ఏవి అంటే UPSC జాబ్స్, IAS IPS కానివ్వండి, IFS కానివ్వండి. సో అలాంటి ఉద్యోగులను కూడా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతిభా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి సుధాకర్ గారు చేస్తున్నటువంటి ఈ కృషి మనకి ఎంతగానో ఆదర్శనీయంగా ఉండాలి. అంటే ఆయనకి సక్సెస్ అనేదానికి నిజంగానే ఒక ఫుల్ స్టాప్ అనేది లేదు. సార్కి చెప్పాలంటే మన సినిమాలో ఉన్నట్టుగానే సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ. సో ఆ జర్నీ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. సో సారు ఇప్పటి వరకు మనం సివిల్స్ కోచింగ్ అంటే ఢిల్లీ అనుకునేవాళ్ళం, లేకపోతే సరే అంత దూరం పంపడం వల్ల హైదరాబాద్ అనుకునేవాళ్ళం. సో ఇప్పుడు అందరికీ మనం గర్వంగా చెప్పుకోవచ్చు, IAS అకాడమీ ఎక్కడ ఉంది అంటే మన విజయవాడలో అని చెప్పేసి మనకు తెలిసిన అందరికీ కూడా చెప్పగలిగినటువంటి పొజిషన్లో ఇప్పుడు సార్ ఉన్నారు. కాబట్టి మీ పిల్లల్ని నిరభ్యంతరంగా ఇక్కడ జాయిన్ చేయండి. అట్ ద సేమ్ టైం డూ హార్డ్ వర్క్. అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్తున్నాను, మీరు ఒక మంచి ప్రొఫెషన్ని, మంచి ఎయిమ్ని, గోల్ని చూస్ చేసుకున్నారు. సో ట్రై హార్డ్. అంటే నేను అప్పుడు తీసుకున్న కోచింగ్ ఇప్పటికీ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రాస్తూనే ఉంటాను. అంటే నేను మొన్న రీసెంట్గా Group 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, DYEO ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. సో అంటే నేను ఇప్పుడు ప్రత్యేకంగా చదువుకునేది ఏమీ లేదండి. అప్పుడు తీసుకున్న కోచింగే నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ రాయడానికి, నా ప్రొఫెషన్లో నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో నాకు ఉపయోగపడుతుంది. అంటే మనం ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసేటట్లు కాకుండా నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా మన బ్రెయిన్లో అలా ఉంచుకోవాల్సిన సబ్జెక్ట్ని కూడా మనం ఒకసారి రిఫర్ చేస్తే మనకి ఆ సబ్జెక్ట్ అనేది వెంటనే మైండ్కి వచ్చేటట్లుగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. రాష్ట్రంలో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కి సుధాకర్ అనేటువంటి పేరు ఒక బ్రాండ్ గా నిలిచింది. డిఎస్సికి, గ్రూప్స్ కి, Group 2కి ఆబ్జెక్టివ్ టైప్ లో జరిగేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కి అదే పద్ధతిలో మరలా సివిల్స్ అకాడమీకి సంబంధించి 28 రాష్ట్రాల్లో నిర్వహించబడేటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పేపర్లు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పేపర్లు, అదేవిధంగా SSCకి సంబంధించినటువంటి పేపర్లని
అన్నింటినీ తీసుకొని ఆ మోడల్ ఆఫ్ కంటెంట్ని ఎగ్జామినేషన్ రూపంలో పెట్టడానికి ఒక టీంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఢిల్లీలో. అది ఒక యంగ్ సివిల్ సర్వెంట్ దగ్గర ఒక మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ అగ్రిమెంట్ ఆధారంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్, మంత్లీ గ్రాండ్ టెస్ట్లు అక్కడి నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇయర్కి ప్రతి విద్యార్థికి 12,500 బిట్ బ్యాంక్తో కూడినటువంటి ఎగ్జామ్ పేపర్ ఇవ్వాలని, అలా 5 years ఇంటర్ టు డిగ్రీ లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ టు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకి ఖచ్చితంగా 36,000 బిట్ బ్యాంక్ వారికి ఇవ్వాలని, వారి ద్వారా గ్రూప్ 1 దగ్గర నుండి సివిల్ సర్వీస్ దగ్గర నుండి కాంట్రాక్ట్ పరిస్థితిలో ఎస్ఎస్సి జాబ్స్ వరకు సంస్థ నుండి పంపించాలనేటువంటి ఆలోచనతో ఓన్లీ హాస్టల్స్ అని అనుకొని దీన్ని ప్రారంభించాం. తర్వాత వచ్చినటువంటి పేరెంట్స్ యొక్క కాన్సెప్ట్ లోకల్ వరకు మాత్రమే డే స్కాలర్స్ అలౌ చేస్తూ, నాన్ లోకల్ హాస్టల్ కంపల్సరీ చేస్తూ ఒక డెసిషన్ తీసుకుని గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దాని ఆధారంగానే ఇప్పటి నుంచి క్లాసులు నిర్వహించబడేటువంటి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ క్లాసులు నిర్వహించబడేటువంటి అవకాశం ఉన్నటువంటిదిగా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను ఏదైతే ఒక మౌత్ చెప్పానో, ఏదైనా నేను పబ్లిక్ గానే మాట్లాడతానో, ఎటువంటి విషయం అయినా ఎంత పెద్ద విషయం అయినా దాని మీద నిలబడి ఉంటాను మరణించేదాకా. అది మా అమ్మ నుంచి నాకు నేర్పినటువంటి గొప్ప లక్షణం. అది తను ఎంత అంటే ఇక్కడ నేను సభామర్యాదగా కొన్ని విషయాలు మాట్లాడలేదు. నేను ఒకసారి డిగ్రీ చదువుకోవడానికి ఆఫ్డే కాలేజ్ అండి సయ్యద్ అప్పల్ సాం కాలేజ్కి బయలుదేరుతూ ఉన్నాను. పొద్దున్నే బాక్స్ కట్టింది నాకు. ఆ బాక్స్ తీసుకొని బస్సు ఎక్కుతూ ఉన్నప్పుడు ఒక డొంక రోడ్లో తను కూలిపనులకు వెళుతూ క్యారేజ్ తీసుకొని బయలుదేరింది. ఆ సంఘటన నా జీవితంలో ఎంతగా మార్చిందంటే నా వెన్ను చడిసేదే ఆ సంఘటన. నేను తప్పు చేయకుండా ఉండటానికి కారణం ఆ సంఘటన. నేను ఎటువంటి తప్పుడు ఆలోచనలకు లోను కాకుండా ఉండటానికి కారణం ఆ సంఘటన. ఆ సంఘటన నన్ను ఎంతగా గైడ్ చేసిందంటే నన్ను నేను తయారు చేసుకోవడంలో, నన్ను నేను పబ్లిక్ చూపించుకోవడంలో, నన్ను నేను రిజల్ట్ ఓరియంటెడ్ గా మార్చుకోవడంలో, ప్రతి ఎగ్జామ్ పేపర్తోనూ నా యొక్క ఆలోచన, నా యొక్క ప్యాటర్న్ పోటీ పడుతూనే ఉంటుంది. ఆ పోటీ పడుతూనే నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామ్ పేపర్కి పోటీగా నేను తయారు చేసేటువంటి ఎగ్జామ్ పేపర్ ఉండాలి అనేటువంటి తపంతో తయారు చేస్తూ ముందుకు జర్నీ చేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో వెనకడిగేయాలని అనిపించింది. ఎందుకంటే లైఫ్ ఇంకా బాగానే ఉంది కదా, ఒక పాప నాకు ఇంకేముంది అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదో చేయాలనేటువంటి ఒక తపన, అలానే నా చిరకాల కోరిక కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నా. నేను మరణించే సమయం నాటికి నా చుట్టూ నేను తయారు చేసినటువంటి చిన్న చిన్న మొక్కలే మహావృక్షాలై ఈ సమాజం నుండి నన్ను బయటికి పంపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతోనే ఈ యొక్క సివిల్స్ అకాడమీ అనేటువంటి దాన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి దీన్ని ప్రారంభించడం జరుగుతూ ఉందండి. దీనికి నా వెల్విషర్స్గా, నా వాళ్ళుగా, నా కుటుంబ సభ్యులుగా మీరు నాకు తగినంత కోఆపరేషన్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను, చేస్తారని నమ్ముతున్నాను. గత 20 సంవత్సరాల చరిత్రలో ఈ అవకాశం ఇచ్చి మీరు ఇంతమంది నా దగ్గరకు వచ్చి వెన్ను తట్టి, నేను ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటా, మంచి జరిగినప్పుడు వెన్ను తట్టేవాడు లేనప్పుడు, చెడు జరిగినప్పుడు వెన్ను తట్టేది తప్పుడా అని చెప్పేవాడు లేనప్పుడు ఆ జీవితం వ్యర్థమని చెప్తూ ఉంటా. కష్టమైనటువంటి పదాలైనా వినాల్సిందే, జీవితాన్ని మార్చుకోవాల్సిందే. ఎగ్జామ్ పేపర్కి తగినట్టుగా అంటే లైఫ్ లో ఎక్స్పీరియన్స్ తగినట్టుగా మనం మార్చుకొని మన జీవిత పందాన్ని సక్సెస్ వైపు నడిపించాల్సిందే. తప్పుడడుగులు సహజం, తప్పులు సహజం. తప్పుడడుగులు లేనటువంటి వ్యక్తి దేవుడితో సమానం. కానీ అటువంటి దేవుళ్ళు ఎవరూ లేవు కాబట్టి మన తప్పులు మనం సరి చేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాల కోసం సాగిపోవటమే జీవిత పరమార్థమని నమ్మాను. అటువంటి లక్ష్యంతోనే ముందుకు సాగుతూ ఉన్నాను అని మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ అభినందనలు, థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.